ప్రహసనంగా ఈరోజు మారిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా మంది చెప్పాం 2 రోజులుగా, మీరు నిజాయితీగా నిలబడతారా లేదు వెన్నుపోటుదారులుగా చరిత్రహీనులుగా మిగిలిపోతారా చేర్చుకోండి అని చెప్పి బుచ్చిరెడ్డిపాలెంకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మేము అనేక సందర్భాల్లో చెప్పాం, ప్రసన్న నేను కౌన్సిలర్లతో ప్రధానమైనటువంటి నాయకులు అందరం కలిసి కూర్చొని మాట్లాడినప్పుడు ఎన్నికల్లో పోటీ చేద్దామనేటువంటి అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఒకటే చెప్పాం, మా పోటీ అనేటువంటిది తెలుగుదేశం పార్టీ మీద కాదు, ఇది నీతికి అవినీతికి, న్యాయానికి అన్యాయానికి, నిజాయితీకి వెన్నుపోటుకి జరిగేటువంటి పోటీగా భావించి మేము పోటీలో నిలబడతామని చెప్పి అనుకున్నాం. అందరూ కూడా నిలబడాల్సిందేనని చెప్పి కౌన్సిలర్లు అందరూ చెప్పడం జరిగింది. ఇంత చేస్తే మీకు మెజారిటీ ఉంది అని మీరు అనుకుంటే మీరు అసలు అభ్యర్థిని పెట్టలేక ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థిని తీసుకొచ్చి మీరు మా అభ్యర్థిని పెట్టుకోవాల్సినటువంటి దీన స్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయిందంటే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మనకు కనీసం బి ఫారం మీద గెలిచినటువంటి వాళ్ళని మీరు పెట్టుకోగలిగారంటే పెట్టుకోలేకపోయారు, పెట్టుకోలేరు మీరు. కాబట్టి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీకు ఆఖరి విజయం, ఆఖరి విజయం, ఫస్ట్ అండ్ లాస్ట్ అవకాశం ప్రజలు ఇచ్చారు. ఇంకా అవకాశం రాలే మీకు. కాబట్టి ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బి ఫారం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మీద గెలిచినటువంటి వాళ్ళకి మళ్ళా మీరు డిప్యూటీ చైర్పర్సన్ గా ఎన్నిక చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళని స్వతంత్రంగా పరిగణిస్తారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద పరిగణిస్తారా, అది మీ ఇష్టం. వాళ్ళు మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, మా వాళ్ళు మాత్రం కాదు. ఎందుకంటే మా పార్టీకి సంబంధించి ప్రసంగంలో చెప్పినట్టుగా ఇక్కడ ఆయన ఇన్ఛార్జిగా గతంలో శాసనసభ్యుడిగా పనిచేస్తే ఆయన మాట విని ఓటు వేసినటువంటి వాళ్ళు, మా కౌన్సిలర్లు. మా పార్టీ మీద గెలిచి మాకు వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు. వీడు ఒకటే గుర్తుంచుకోండి, ఈ వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులు ఎవరు కూడా తర్వాత భవిష్యత్తులో ఎక్కడ కూడా ప్రజల్లో కొనసాగినటువంటి పరిస్థితి లేదు. స్థానిక సంస్థలకు సంబంధించి ఈరోజు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి పూర్తిగా సీళ్లు వేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. పాపం కొంతమంది మాట్లాడుతూ చెప్తున్నారు, ఏమని విప్పు జల్లదేవ్ ఎలక్షన్ ఆఫీసర్ ఏదో చెప్పాడు, మేము ఎలక్షన్ జరిపేసామని. అసలు తెలుగుదేశం పార్టీ నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి, మున్సిపల్ శాఖ వ్యవహారాల మంత్రి, అసలు అనర్హత అంటే ఏంటి, దాని గురించి మీకు అవగాహన ఉందా ఎవరికన్నా? 91వ రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. దాని మార్పుల్లో భాగమే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఆ మార్పుల్లో భాగమే 15% మించి మంత్రులు ఉండకూడదు అనేటువంటిది కూడా ఒక భాగం. అందుకనే ఈరోజు మనం మన రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రితో సహా 26 మందినే మంత్రులు పెట్టుకుంటాం. అంతకుముందు అటువంటి పరిమితి లేదు. 91వ సవరణలో వచ్చినటువంటిది. ఆ 91వ సవరణలోనే పూర్తిగా 100% మంది పార్టీ మారినా సరే పార్టీ ఒప్పుకోకపోతే అది అనర్హత కింద వస్తుంది అని చెప్పడం జరిగింది. దాని మీద ఈ మధ్యనే కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. మీరు వెళ్ళాలి అనుకుంటే, పార్టీ మారాలి అనుకుంటే పార్టీకి కాదు రాజీనామా చేయాల్సిందే, పదవికి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో స్వతంత్రంగా నిలబడాలి తప్ప అదేంటి పక్కన పెట్టి ఎవరో ఒక 1/3 వంతు వెళ్ళారు, ఒక 2/3 వంతు వెళ్ళాడంటే 1/3 వంతు 2/3 వంతు మొత్తం వెళ్ళినా కూడా అనర్హత కింద ప్రకటించేటువంటి అవకాశం ఉందంటే ఒక ఆయన మేము కల్పించే ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ అనర్హులే. వెంటనే రేపు జిల్లా ఎన్నికల అధికారికి ఇస్తాం, ఇచ్చిన తర్వాత అనర్హులుగా ప్రకటించబట్టాం, న్యాయ పోరాటాలు చేస్తాం. వాళ్ళకి మరలా ఇంకా అనర్హులుగా ప్రకటించిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి పరిణామాల్లో నిజంగా నాకు అనిపించింది, అయ్యో తెలుగుదేశం పార్టీ ఎంత దిగజారిపోయిందా ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ కోవూరు నియోజకవర్గం అనిపించింది. మీరు పోటీ పెట్టుకోలేనటువంటి పరిస్థితి. ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ని నిలబెట్టి వాళ్ళ కోసం క్యాంపు రాజకీయాలు, వాళ్ళ కోసం పేమెంట్లు, వాళ్ళ కోసం ఆన్లైన్ కాంటాక్ట్స్, ఇన్ని రకాలుగా చేయాలి. అంటే ఏ విధంగా అయిపోయిందంటే భయపెట్టో, బెదిరించో, ప్రలోభ పెట్టో, ఎవరో స్వార్థ ప్రయోజనాల కోసం మీ దగ్గరికి తీసుకుని వాళ్ళని మా అభ్యర్థులను సంకలు గుర్తుకోవాల్సినటువంటి తీవ్ర పరిస్థితికి దిగజారిపోయింది ఈరోజు. కాబట్టి ఇది నిజంగా తెలుగుదేశం పార్టీకి చెంపపెట్టు లాంటిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నైతిక విజయం ఇది. ఎందుకంటే మేము గత 3 రోజులుగా చెప్పాం, ఓడిపోవడంతో మాకు సంబంధం లేదు.
ఓడిపోతామా గెలుస్తామనేటువంటి ఆలోచన లేదు. ఒక సిద్ధాంతం మీద నిలబడేటువంటి వాళ్ళు, ఆ సిద్ధాంతం కోసం పోరాటం చేసేటువంటి వాళ్ళు. మీలాగా ఎన్నికలు అయిపోయిన తర్వాత 4 సంవత్సరాలు 4.5 సంవత్సరం ఎక్కడున్నారో కూడా తెలియదు, ముసుగేసుకుని పడుకున్నారు మీరు. ఎక్కడన్నా ఇప్పుడన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్నికలు జరిగితే ఈ బుచ్చిరెడ్డిపాలెంలో 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగితే ఇద్దరిని గెలిపించుకోవడానికి చతికిల పడ్డటువంటి వాళ్ళు మీరు. అటువంటిది మేము 6 నెలల తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తే ధైర్యంగా వచ్చే రోజు పోటీ పెట్టాం. మాకు సంబంధించినటువంటి దాంట్లో మాతో నిలబడినటువంటి 6 మంది తరకులు అన్ని వెళ్ళే కూడా 6 మంది నిఖార్స్ అనేటువంటి వాళ్ళు నిలబడ్డారు ఈరోజు. కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉన్నారో వాళ్ళందరినీ ప్రసన్నలు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తాం. ఈ 6 మంది కానీ ఈరోజు ఓటమి పాలవుతామని తెలిసినా సరే మేము నిలబడి తీరుతామన్నట్టుగా పాపం పోటీకి ముందుకు వచ్చి, ఓటమికి సాధారణంగా ఎవరు రారు, కానీ పార్టీ సిద్ధాంతాలకు కనుకొట్టి ప్రసన్నల మీద ఉన్నటువంటి అభిమానంతో, పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు మేము పోటీ చేస్తామని చెప్పి పోటీ చేశారు. వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈరోజు నిలబడినటువంటి కౌన్సిలర్లు ఉన్నారో ప్రసన్నలు చెప్పినట్టుగా మా ఇద్దరి బాధ్యత తప్పనిసరిగా వాళ్ళకి పార్టీలో సముచితమైనటువంటి స్థానం లభించేటువంటి విధంగా రేపు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లాంటిది పాపం చాలా మంది అనుకున్నారు మేమేదో వస్తాం, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచినట్టుగా ప్రకటిస్తాం, అవుట్లు కాల్చుకుంటూ పోతామని చెప్పి అనుకున్నారు. పాపం అవుట్లు కాల్చుకునే పరిస్థితి లేదు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించుకున్నామని ప్రకటించుకునేటువంటి పరిస్థితి లేదు. ఎవరన్నా విలేకరులు ఎవరయ్యా గెలిచింది అంటే అని చెప్పి మూలిగిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడే తప్ప ఇదిగో ఈ అభ్యర్థి గెలిచారని చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో జరిగేటువంటి ఎన్నికని మీరు అసలు ఎన్నిక అనుకుంటారా? దానికి ఒక ప్రాసనం అనుకుంటారా? ఎవరికో పుట్టిన బిడ్డను తీసుకొచ్చి నా బిడ్డ అని చెప్పి మీరు వెళ్ళిపోవడం తప్ప ఎక్కడో మీకు నైతిక విలువ ఎక్కడ? ఈరోజు ఏం చెప్తారు చెప్పండి? ఎవరిని గెలిపించారు మీరు? దానివల్ల మీరు సాధించింది మీకున్నటువంటి ముగ్గురులో కనీసం ఒక్కరినైనా ఎవరైతే తెలుగుదేశం పార్టీ బీఫారం మీద గెలిచారో వాళ్ళనైనా నిలబెట్టుకుంటారనుకుంటే అది కూడా నిలబెట్టుకోలేనటువంటి అసమర్థ పరిస్థితుల్లో ఈరోజు మీరు పాపం అన్ని విధాల కొండల దగ్గర ఎరుకను పట్టినటువంటి సందర్భంగా ఎరుకు కూడా దొరకకుండా పోయింది. కొండల దగ్గర కానీ కనీసం ఎరుకను కూడా పట్టుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఈరోజు మీరు తయారయ్యి, కాబట్టి ఇది ఆరంభం. ఎందుకంటే వాళ్లే ఓటమిని అంగీకరించారు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఓటమి చేసి ఓటమి పాలయ్యాము, నిలబడి గెలవలేము, నైతికంగా గాని సాంకేతిక పరంగా గాని దేనికైనా భయపడ్డారు, వెనకడుగు వేశారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి దౌర్భాగ్యం దుస్థితి మీకు ఏర్పడింది. కాబట్టి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఈ రోజు జరిగినటువంటి ఈ అన్యాయం మీద పోరాడతాం, ఈ అక్రమాల మీద పోరాడతాం. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధంగా ఉండేటువంటి పార్టీ. ప్రసన్న ఆధ్వర్యంలో, ప్రసన్న నాయకత్వంలో కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఏ కార్యకర్తకి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఈ మధ్య మీరు అనుకుంటున్నారేమో దాడులు చేస్తాం, విధ్వంసం సృష్టిస్తామని చెప్పి మేము కనుక వీధుల్లోకి వచ్చి అదే పరిస్థితి కనుక తీసుకుని వస్తే మీరు తిరగలేరు, గ్రామాల్లో గుర్తుంచుకోండి, ఇబ్బందులు పడతారు. కాబట్టి జిల్లా ఎస్పీ గారికి కూడా హెచ్చరిస్తున్నాం, శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయి, ఆ తర్వాత అగ్నిగుండంగా మారేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, దయచేసి అటువంటి వాటిని ప్రోత్సహించకండి అని చెప్తున్నాం. అందుకనే ఈ రోజు నేను ఆ ఎన్నిక చూసిన తర్వాత నాకు అనిపించింది, పాపం ఎంత సన్నాయి నొక్కుంటూ పోవాల్సినటువంటి దుస్థితులకి లేకుండా ఉన్న మొక్కం చూస్తే ఒక్కొక్కరికి నెత్తురు చుక్క లేదు, పాపం చెప్పుకోలేకపోయారు. మేము తెలుగుదేశం పార్టీ ఒకరికి వెళ్తున్నారు, పక్కన అనబాకండి అంటే ఇబ్బందులు వస్తాయని మీరే ఒకరు తెలుగుదేశం అంటే పక్కనకి వెళ్తున్నారు, అనబాకరాయన పోతాయి మన ఉద్యోగాలు, మన పదవులు పోతాయి, మీరు గమ్ముకుండా ఉంటారు, నేను ఇప్పటికే సగం పోయినట్టుకున్నా అని చెప్పి అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అంత అభద్రతాభావంతో దానికి సంబంధించినటువంటి దాంట్లో మేము పోటీ చేశామని చెప్పి మీరు భావించుకోవడం, మీరు గెలుపు అనేదో అనుకోవడం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎవరో పాపం ఆయన ఎవరు తెలియదు, ఆ కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్లు, రాజ్యాంగ నిపుణులు ఎవరో చెప్పారు కానీ 1/3 వంతు 2/3 వంతు అంత రాజ్యాంగ నిపుణులు మా దగ్గర లేరు. కాబట్టి అసలు సెసరైనటువంటి కార్యకర్తలు, అసలు సెసరైనటువంటి నాయకులు, స్వార్థం లేనటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన ఉంటే ఓన్లీ క్యాష్ పేమెంట్ల కోసం ఉండేటువంటి వాళ్ళు మీ దగ్గర ఉన్నారనేటువంటిది ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలతో మిమ్మల్ని ఏ విధంగా తప్పుదారి పట్టించారు, మీరు ఏ విధంగా సరైనటువంటి అడుగులు వేయడంలో విఫలం చెందారనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. ఏది ఏమైనా మరలా నేను చెప్తున్నా, ఏది ఏమైనా ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే నైతిక విజయం, ఇది ఒప్పుకుని తీరాల్సిందే. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇది మీకు చెంపబెట్ట లాంటిది, మీరు చేతులు ఎత్తేసినటువంటి సందర్భం. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది నైతిక విజయం. కాబట్టి తప్పనిసరిగా రెట్టింపు ఉత్సాహంతో రాబోయేటువంటి రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ అందుబాటులో ఉండి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం. రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మొన్న చెప్పిన నేను కొడవూరులో జరిగిన సభలో మరలా చెప్తున్నా,
1,00,000 ఓట్లతో ప్రసన్నాన్ని గెలుస్తారు. రాసి పెట్టుకోండి అని చెప్పాను. 1,00,000 ఓట్లు బాధపడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇది కొనసాగుతుంది. ఈ వేవ్ అనేటువంటి దానికి ఈ రోజు జరిగినటువంటి కారణాలు చూస్తేనే మీరు ఏ విధంగా బ్యాక్ స్టెప్ వేస్తున్నారు, వెనకడుగు వేస్తున్నారు, భయపడుతున్నారు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు ఎవరైతే ఈ రోజు పార్టీ విప్పును ధిక్కరించారో వాళ్ళ మీద వేటు వేసేంత వరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా సరే పోరాడటం తప్ప విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలో మాకు సహకరించినటువంటి నిజంగా మా కౌన్సిలర్ ఈరోజు నీతిగా నిజాయితీగా నిలబడి సహకరించినటువంటి కౌన్సిలర్లు అందరి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పక్షాన ఈరోజు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎలక్షన్ ప్రాసెస్ అట్ట కాకుండా మామూలుగా ప్రతి ఒక్కరిని ఎవడైనా ఇప్పుడు నేను కండ వేసుకోలేదు, మీరు గ్రాఫిక్స్